హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కట్ విత్ సిల్. మన మెగాస్టార్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అనగనగా 9 monthsతో ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ. ఆమె మెగాస్టార్ చిరుకి వీర అభిమాని. తన ప్రెగ్నెన్సీ 9th month కంప్లీట్ అవడానికి వస్తుంది. అండ్ అదే టైంలో మెగాస్టార్ ఆపద్ బాంధవుడు మూవీ రిలీజ్ అయింది. ఆ మ్యాడ్ ఫ్యాన్ గర్ల్ ఎలా అయినా ఈ మూవీని రిలీజ్ డేనే చూడాలనుకుంది. బట్ ఇంట్లో తన హస్బెండ్ అండ్ ఫ్యామిలీ ఎలా చేస్తారా 9th month ఉన్న ప్రెగ్నెంట్ లేడీని మూవీకి వెళ్తాననేసి అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకోరు అండ్ ఒప్పుకోలేదు కూడా. సో తను ఈవినింగ్ వరకు అలా వెయిట్ చేసింది. ఏదో పని పైన వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళాడు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇదే కరెక్ట్ టైం అని ఇంట్లో ఎవరికి చెప్పకుండా అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. తన ఇంటి పక్కనే ఉన్న ఇంకొక అమ్మాయిని తీసుకొని థియేటర్కి వెళ్ళింది. థియేటర్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ అయింది. థియేటర్ నుంచి బయటకు వచ్చి షో టైంకి మళ్ళీ థియేటర్లోకి వెళ్దాం అనుకున్నారు వాళ్ళిద్దరు. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ అయింది. థియేటర్ గేట్స్ వేసేశారు అండ్ థియేటర్ గేట్ ముందు ఎంత రష్ ఉందంటే ఇసుక వేస్తే రాలనంత జనం. సో ఈ జనం మధ్యలో నుంచి తను ఎలా వెళ్ళాలో అర్థం కాక ఆ థియేటర్ సైడ్లోనే ఆ గేట్కి పక్కనే ఉన్న ఒక గోడ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి వెళ్దాం అనేసి అనుకుంది. తను లిటరలీ తను 9 months ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా మర్చిపోయింది తను. సో ఆ గోడ ఎక్కి ఇద్దరు ఫ్రెండ్స్ థియేటర్లోకి దూకేశారు. అలా దూకడం వల్ల తన స్టమక్కి తగిలింది. ఆ దెబ్బకి తను లేచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అక్కడున్న క్రౌడ్ చూసి ఇమ్మీడియట్గా ఒక ఆటో తెచ్చి తనని ఆ ఆటో ఎక్కించి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తీసుకెళ్ళి. లక్కీలీ ఆ అమ్మాయికి అండ్ తన ప్రెగ్నెన్సీకి ఏం కాలేదు. ఆ రోజు midnight after 12 ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. మీరు ఇప్పటికే గెస్ చేయాలి ఆ మ్యాడ్ ఫ్యాన్ గర్ల్ ఎవరు అండ్ ఆ పుట్టిన బాబు ఎవరు అని. ఆ మ్యాడ్ ఫ్యాన్ గర్ల్ ఎవరో కాదు, మై మదర్. అండ్ ఆ బాబు ఆ రోజు పుట్టిన బాబు నేనే. బట్ నా పేరు మాత్రం చిరంజీవి అని పెట్టలేదు. సో గైస్, నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. మీరు టైటిల్ చూసే ఉంటారు, మెగాస్టార్ టు బీ సెలబ్రేటెడ్. వై వీ షుడ్ సెలబ్రేట్ అనేది ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. మేబీ ఆ ఎగ్జాంపుల్ మీకు కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, బట్ మీరు డీప్గా ఆలోచిస్తే దట్ ఈస్ కరెక్ట్ ఎగ్జాంపుల్ అని మీరే అనుకుంటారు. మనకి నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్. ప్రతి ఫెస్టివల్కి మనం డీజేలు పెట్టించి లైటింగ్స్ పెట్టించి డప్పులు కొట్టి సెలబ్రేట్ చేస్తామా? ఆబ్వియస్లీ నో. ఓన్లీ 1 or 2 ఫెస్టివల్స్కి అలా చేస్తాం. మిగతావన్నీ ఇంట్లో కూర్చొని పూజ చేసి దేవుణ్ణి మొక్కుకొని ఏదైనా కొంచెం స్పెషల్గా ఫుడ్ ఆ రోజు చేసుకొని తినేసి అలానే సెలబ్రేట్ చేసుకుంటాం అంతే. ఎందుకు ఆ 1 or 2 ఫెస్టివల్స్ మాత్రం అంత గ్రాండ్గా చేసుకుంటాం, అంత సెలబ్రేట్ చేసుకుంటాం? బికాజ్ ఆ ఫెస్టివల్స్కి ఉండే హిస్టరీ అలాంటిది. ఇన్ ద సేమ్ వే మనకి మన TFIలో ఎంతమంది హీరోస్ ఉన్నా, నెంబర్ ఆఫ్ హీరోస్ ఉన్నా, మనం మాత్రం ఓన్లీ 1 or 2 హీరోస్ని మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. బికాజ్ వాళ్ళ హిస్టరీ అలాంటిది, వాళ్ళ కెరీర్ అలాంటిది, వాళ్ళ జర్నీ అలాంటిది. ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాప్స్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్ అండ్ పొలిటికల్ కెరీర్, ఇలాంటి గూగుల్ సెర్చ్ స్టాట్స్ చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు. అవి నేను ఈ వీడియోలో అసలు డిస్కస్సే చేయను. నేను మాట్లాడేది ఒక్కటే, హిస్ ఆరా. ఒక 9 months ప్రెగ్నెంట్ ఉమెన్ తన కడుపులో ఉన్న బిడ్డను కూడా లెక్క చేయకుండా ఎందుకు థియేటర్ గోడ దూకి మరీ వెళ్ళి మెగాస్టార్ని చూడాలనుకుంటుంది? ఇంకొక వ్యక్తి తను చనిపోతూ తన సూసైడ్ నోట్లో ఏమని రాశాడంటే, అన్నా నీకు ఓటు వేయకుండా చనిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందన్నా అని రాశాడు. తను చనిపోతున్నప్పుడు కూడా మెగాస్టార్ గురించి ఆలోచించే అంత అవసరం ఏముంది? దట్స్ హిస్ ఆరా. దట్స్ మెగాస్టార్ చిరంజీవి. చిన్నప్పుడు ఎవరైనా కొంచెం స్టైల్ కొడితే, ఏమ్రా నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా అనేవాళ్ళు. కొంచెం డ్యాన్స్ బాగా చేస్తే ఏం వేస్తున్నావురా చిరంజీవి లాగా అనేవాళ్ళు. టీవీలో చిరంజీవి మూవీ వస్తుంది అనగానే అలా వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. సినిమా పేరు తెలీదు, సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు, ఇంకా ఎంతుందో తెలీదు, బట్ అలా కూర్చొని చూసేవాళ్ళం. ఎందుకంటే స్క్రీన్ పైన చిరంజీవి ఉన్నాడు అంతే. లిటరల్లీ మాకు ఎలా ఉండేదంటే చిన్నప్పుడు సినిమా ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అంతే. ఎంతగా తన స్టార్డమ్, చరిష్మా అండ్ ఆరా ఫిల్ అయిపోయి ఉందంటే తెలుగు స్టేట్స్లో తనతో కాంపిటీషన్లో 3 హీరోస్ ఉండేవాళ్ళు. అండ్ ఆ 3 హీరోస్ కూడా స్టార్ కిడ్స్, సూపర్ స్టార్ కిడ్స్. బట్ స్టిల్ ఆ 4 హీరోస్ నుంచి టాప్ స్టార్గా నిల్చుంది ఎవరు? మెగాస్టార్. ఒక కామన్ మ్యాన్కి ఇంతకంటే ఇన్స్పిరేషన్ జర్నీ ఇంకేముంటుంది? మనం యాజ్ ఎ తెలుగు పీపుల్ వీ షుడ్ డెఫినెట్లీ గెట్ ఇన్స్పిరేషన్ అండ్ సెలబ్రేట్ ద జర్నీ ఆఫ్ మెగాస్టార్. అండ్ వన్ కమ్స్ టు బర్త్డే సెలబ్రేషన్స్, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు నా చిన్నప్పుడుది.
నా లైఫ్లో నేను లైవ్గా విట్నెస్ చేసిన బిగ్గెస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అది. ఎగ్జాక్ట్ 20 ఇయర్స్ బ్యాక్ అయింది ఆ సెలబ్రేషన్. నేను సికింద్రాబాద్ టివోలీ థియేటర్ బ్యాక్ సైడ్లో ఉండే ఒక స్కూల్లో చదివేవాడిని. అండ్ స్కూల్ నేమ్ వచ్చేసి సెంటనరీ హై స్కూల్. మా స్కూల్ ఎంత పెద్దదంటే స్కూల్ మధ్యలో ఉండేది అండ్ బ్యాక్ సైడ్ ఒక ప్లే గ్రౌండ్, ఫ్రంట్ సైడ్ ఒక ప్లే గ్రౌండ్. సో స్కూల్ వచ్చేసి మిడిల్లో ఉండేది. సో మొత్తం స్కూల్ అంతా మెగాస్టార్ కట్అవుట్స్తో నిండిపోయింది. 20 ఇయర్స్ బ్యాక్ అంటే ఆలోచించండి. నౌ ఐఎమ్ 32. 20 ఇయర్స్ బ్యాక్ అంటే వెన్ ఐ వాస్ 12 ఇయర్స్ ఓల్డ్ కిడ్. సో జస్ట్ ఇమాజిన్ ఒక 12 ఇయర్స్ కిడ్కి ఎలా ఉంటుంది అదంతా చూసి. ఆల్రెడీ ఇంటి దగ్గర బయట మొత్తం ఎక్కడ చూసినా మెగాస్టార్ మెగాస్టార్. మాట్లాడితే మెగాస్టార్, మూవీ పెడితే మెగాస్టార్, థియేటర్కి వెళ్ళి మూవీ చూద్దామంటే మెగాస్టార్ మూవీ అంటారు. ఇక్కడ స్కూల్లో వచ్చేసి ఇంత పెద్ద కట్అవుట్స్ పెట్టి మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేసి అన్నారు. మెగాస్టార్ అయితే రాలేదు, బట్ ఆ వీక్ మొత్తం, ఆ బర్త్డే వీక్ అనుకోవాలి అది, ఆ వీక్ మొత్తం కంప్లీట్గా మెగాస్టార్ పాటలు, డ్యాన్సులు, ఎవ్రీథింగ్ మెగా మానియా. నేను ఇప్పటికి కూడా లైఫ్లో 20 ఇయర్స్ పాస్ అయిన తర్వాత కూడా అంత పెద్ద కేక్ నా ముందు కట్ చేయడం చూడలేదు ఇప్పటివరకు. అదే 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూశాను నేను అలా కేక్ కట్ చేయడం అందరూ. అండ్ ఇప్పటికీ నేనైతే చూడలేదు అంత పెద్ద కేక్. అంత పెద్ద సెలబ్రేషన్ అయింది ఆ రోజు. సో ఆ రోజు నుంచి నేను మెగాస్టార్ని లైక్ మిగతా హీరోస్తో కంపేర్ చేయడం కంప్లీట్గా మానేశాను. లైఫ్లో మనకి హార్డ్ వర్క్ అండ్ స్కిల్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని తెలుసుకుంది నేను మెగాస్టార్ నుంచే. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. అండ్ ఈరోజు స్టాలిన్ మూవీ రిలీజ్ అయింది. సంధ్య 70mm వెళ్ళి చూశాను నేను పొద్దున్న 8 o'clock షో. యూట్యూబ్లో షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను మార్నింగే, ఒకసారి చూడండి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై చిరంజీవ.